నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్ ఫేసింగ్తో ఉన్న 1644 3 BHK ఫ్లాట్ అండి. ఇది కొత్త ఫ్లాట్. ఇది హై క్లాస్కి ఉన్న ఫ్లాట్ అండి. ఇది హాల్ అయితే మనకి డబల్ హాల్ వచ్చిందని చెప్పొచ్చు. రెగ్యులర్ హాల్తో పోలిస్తే మనకి డబల్ హాల్ వచ్చింది. సీలింగ్ కూడా మనకి ట్యూబ్లైట్ మోడల్లో వచ్చిన సీలింగ్స్. ఫ్లోరింగ్ కూడా కంప్లీట్గా లైట్ అంతా కూడా మనకి రిఫ్లెక్ట్ అయ్యేంత క్వాలిటీ కలిగిన ఫ్లోరింగ్ తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ మనకి ఒక బెడ్రూమ్ వచ్చింది. కారిడార్ వైపు వెంటిలేషన్ వచ్చింది. అదేవిధంగా మరొక వాల్ వైపు కూడా వెంటిలేషన్ ఇచ్చారు. సీలింగ్ వర్క్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. ఈ బెడ్రూమ్లో మనకి చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చి మద్దిలపాలెం అండి. కమర్షియల్గా కూడా మనకి యూజ్ అవుతుంది. ఎవరైనా చార్టెడ్ అకౌంట్స్ కానీ లేకపోతే ఎటువంటి ఆఫీస్ పర్పస్ అయినా సరే ఇది ఎక్సలెంట్గా సూట్ అయ్యే ఫ్లాట్ అండి. ఇది మెయిన్ రోడ్కి అయితే ఆనుకుని ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి బాగుంది. యూజ్ చేసిన మెటీరియల్ కానీ ఆ డిజైన్ కానీ క్వాలిటీ కానీ మనకి చూస్తే తెలుస్తుందండి హై క్వాలిటీ ఉన్నట్టు. మళ్ళీ మన హాల్లోకి వచ్చేస్తే రైట్ సైడ్ మనకు బెడ్రూమ్ కనిపిస్తుంది. బెడ్రూమ్స్ అన్నీ కూడా వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. ఇంకా సైజులు చూసుకోక్కర్లేదు. 6x6 బెడ్ పడుతుందా లేదా అని చెప్పి ఆ యొక్క డౌట్స్ అయితే లేవు. కంప్లీట్గా కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్లో డీసెంట్ డిజైన్ అయితే కనిపిస్తుంది. సీలింగ్ అంతా కూడా చాలా క్లాస్గా ఉందండి. ఫ్లోరింగ్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. ఈ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్స్ అన్నట్లు కూడా ఫ్రేమింగ్ అయితే మన గ్రానైట్ తీసుకున్నారు. బాత్రూమ్స్ అన్నీ కూడా హై క్వాలిటీ కలిగిన వాల్ మౌంటెడ్ కమోడ్స్ అయితే యూజ్ చేశారు. 5 స్టార్ హోటల్లో ఉన్నట్టయితే మనకి ఇక్కడైతే లుక్ కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మన హాల్లోకి వచ్చేస్తే కాస్త ముందుకెళ్తే స్ట్రైట్గా మనకి బాల్కనీ వచ్చింది. రైట్ సైడ్ మరొక బెడ్రూమ్ కనిపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. స్ట్రైట్గా మనకి వెంటిలేషన్ కనిపించింది. బెడ్రూమ్ సైజ్ కూడా వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. సీలింగ్ వర్క్ అయితే డిజైన్ మార్చారు కానీ కంప్లీట్గా రాయల్ లుక్ వచ్చే డిజైన్ అది. ట్యూబ్లైట్ మోడల్ కన్సిల్ లైట్స్ పెట్టేసిన డిజైన్ అది. క్లాసీ లుక్ వస్తుంది. ఈ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. కంప్లీట్గా 3 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చాయి. యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ కలిగిన మెటీరియల్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది. బాత్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. వెంటిలేషన్ అయితే చక్కగా ప్రొవైడ్ చేస్తారు. అన్నట్లో కూడా మనకి హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేశారండి. వాల్ మౌంటెడ్ మనకి కమోడ్స్ అయితే వచ్చినాయి. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మన హాల్లోకి వచ్చేస్తే స్ట్రైట్గా మనకి ఓపెన్ కిచెన్ వచ్చిందండి. దాని ముందున్న ఈ స్పేస్ అంతా కూడా డైనింగ్ పర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. కిచెన్ కానుకుని యూటిలిటీ వచ్చింది. డైనింగ్ స్పేస్ దగ్గర అయితే బాల్కనీ వచ్చిందండి. కిచెన్ స్పేస్ కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. 1644 SFT కాబట్టి 3 BHK. ఇక్కడ కూడా మనకి కంజెస్టెడ్ కాకుండా ఓపెనింగ్ అయితే కనిపిస్తున్నాయి. ఈ డైనింగ్ బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీ ఇది. బాల్కనీ సైజ్ కూడా వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. మెయిన్ డోర్ ముందు కూడా కారిడార్ స్పేస్ ఎక్సలెంట్గా ఉందండి. ఇట్లుట్టి ఇది ఒక బాల్కనీ. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ అయితే కారిడార్ వచ్చింది. లిఫ్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది. కమర్షియల్ కమ్ రెసిడెన్సీ పర్పస్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ స్పేస్ అంతా కూడా మనకి యూటిలిటీ పర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ మాకు తెలుస్తుందండి. మరికొన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మా టీంకి అయితే ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.